సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనేది చాలా కీలకం. హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక్కొక్కరికి వారికి తగిన విధంగా రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. అయితే కొందరు హీరోలు ప్రస్తుతం సినిమా బడ్జెట్స్ లో సగానికి పైగా తీసుకునే వారు కూడా ఉన్నారు. అలాగే హీరోలకి ఏమాత్రం తీసుకోని విధంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నయనతార, రష్మిక, సమంత రెమ్యునరేషన్ గురించి పలు వైరల్ అవుతూ ఉన్నాయి. నయనతార బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించి రష్మిక మందన్న ఖాతాలో కూడా బ్లాక్ బస్టర్ పడింది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సమంత సిద్ధమవుతోంది. దీనితో హీరోయిన్స్ మార్కెట్ పరిధి పెరగటమే కాకుండా రెమ్యునరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోతుంది. రెండు విధాల లాభం ఉండటంతో స్టార్ హీరోయిన్లంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని అనుకుంటూ ఉన్నారు. దీనికి తగ్గట్లుగా తెలుగు, తమిళం, కన్నడం నుంచి వస్తున్న సినిమాల్లో 80% సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతూ ఉన్నాయి. హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువ అవుతూ ఉండటంతో వీరంతా తమ పారితోషికాన్ని ఊహించని రీతిలో పెంచుకుంటూ తమకు అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే మయోసైటిస్ వల్ల సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. ఖుషి తర్వాత సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తోంది. చెన్నై స్టోరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్లు వసూలు చేస్తోంది. మరొక స్టార్ హీరోయిన్ నయనతార హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక నయన్ జవాన్ చిత్రంలో నటించినందుకు 10 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత చేయబోయే సినిమాలకు 12 కోట్లు అడుగుతుంది నయనతార. యాక్టింగ్ పరంగా నయన్ కి తిరుగులేకపోవడంతో నిర్మాతలు కూడా ఆమెకి అడిగినంత ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. ఇక రష్మిక ఒక్కో సినిమాను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వస్తుంది. పుష్ప 2లో నటిస్తోంది. సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటుంది. ఇక మిగిలిన వారిలో 4-10 వయసులో కూడా మెరుపు వేగంతో సినిమాలు చేస్తూ తారాపదంలోకి దూసుకుపోతుంది త్రిష. ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటుంది. తమన్నా 7 కోట్లు, కీర్తి సురేష్ 4 కోట్లు, సాయి పల్లవి 3 కోట్లు తీసుకుంటున్నారు. మొత్తంగా సినిమా తీయాలి అంటే హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్ బడ్జెట్ లో సగమయ్యేలా ఉంది.